Balaya did a great job. Everyone did justice. Music ఎలా అనిపించింది? Super. Akanda 1 oka range ante Akanda 2 was even next level. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ గా ఉందని చెప్పి Everything is on him, no sir. Director did the script very well. Foolproof movie. మేడం ఫైట్స్ ఎక్కువైనా మూవీలో కంటెంట్ అంటున్నారు, ఏం చెప్తారు? No, I think కావాల్సిన చోటే పెట్టారు. That's how they planned the movie. So I think it's fair. బాలయ్య యాక్టింగ్ ఎలా అనిపించింది? That's great. బాగా నచ్చింది. బాలయ్య బాబు గారి గురించి హైందవ ధర్మం గురించి చెప్పడం కానీ ఆ శివుడి రూపంలో రావడం కానీ చాలా బాగుంది. అంటే ఒక మనిషితో నరడిష్టి అలా తీయొచ్చు అంటారా? ఇక అది చెప్పలేమండి. ఎలా అనిపించాయి బాలయ్య బాబు గారి సీన్స్ కానివ్వండి? చాలా బాగున్నాయి. మీకు నచ్చింది ఏంటి సినిమాలో? అదే శివుడి గురించి చెప్పడం, మనకు ధర్మాన్ని హైందవ ధర్మాన్ని గుర్తు చేయడం చాలా బాగుంది. ఎక్కడన్నా బోర్ అనిపించిందా సినిమా? లేదండి, బోర్ ఏం లేదు. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉందని అంటున్నారు. ఏం లేదు, చాలా బాగుంది. సూపర్. సో తమన్ మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? చాలా బాగుందండి. అది కూడా బీజిఎం బాగా అనిపించింది. దేవుడి పాటలు ఏమైనా ఉన్నాయా? పాటలని ఏం లేవు, కాకపోతే మ్యూజిక్ బాగుంది. విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. బాలయ్య గారి పర్ఫార్మెన్స్ అద్దరిపోయింది. అమేజింగ్ అండి, చాలా బాగుంది. హీరోయిన్ ఎట్లా ఉంది? చాలా బాగుందండి. థ్యాంక్ యూ. అవుట్ ఆఫ్ 5 4 అండి. బ్రో డైలాగ్స్ థియేటర్లో పెట్టినప్పుడు ఎట్లా వైబ్ అయ్యారు మీరు? చాలా బాగుందండి. పగిలిపోయినాయా? చాలా పగిలిపోయారండి. వెళ్ళి చూసుకోండి. లేదండి, చాలా బాగుంది. బీజిఎం చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. బాలయ్య పర్ఫార్మెన్స్ అద్దరిపోయింది. బ్రో ఆ దిష్టి తీసే సీన్ ఎట్లా అనిపించింది? అమేజింగ్ ఉందండి. ఆ గిటప్ కానీ డైలాగ్స్ మొత్తం బాగుంది. స్టోరీ సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే ఇక బాలయ్య బాబు యాక్షన్, ఆదిపిన్ శెట్టి యాక్షన్ అంటే ఫైటింగ్ సీన్స్ అవన్నీ ఎట్లా అనిపించినాయి? హిమాలయాల కుంభమేళ అదంతా కూడా బాగుంది, జెన్యున్ గా చూపించినట్టుంది. తమన్ గారి మ్యూజిక్ ఎట్లా అనిపించింది? పీజిఎం అంటే తమన్ ఆడియో ఫంక్షన్ చెప్పినంత అయితే అనిపించలేదు. అంటే ఆ దిష్టి తీసే సీన్ ఎట్లా అనిపించింది అన్న? బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. వైబ్రేషన్స్ వచ్చాయి లోపల, చెవులు డెసిబల్స్ దాటిపోయాయి లోపల. అంటే అఖండ 1 లో మనకు మంచి లాస్ట్ లో ఒక సాంగ్ ఇచ్చారు, బీజిఎం చాలా బాగుంటాయి. అలాంటిది ఏమన్నా ఉందా? చాలా సీన్స్ ఉన్నాయి అలాంటివి. ప్రతి 10 minutes కి మీరు సీట్ల నుండి లేస్తారు పక్కా, గ్యారంటీ. సో బాలయ్య బాబు గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? తాండవించాడు బాలయ్య. అఖండ 1 కన్నా 2 చాలా బాగుంది. యా పక్కా సూపర్ హిట్ మూవీ పక్కా. థ్యాంక్ యూ. ఒక నిమిషం బ్రో, ఎట్లా అనిపించింది బ్రో సినిమా? బాగుందన్న, అంటే బాలయ్య బాబు గారి నిజంగానే బాగుందన్న, డైలాగ్స్ చాలా బాగుంది. మ్యూజిక్ అంత బాగుంది సినిమా. లుక్స్ చూస్తే ఎట్లా అనిపించినాయి మీకు? పిక్స్ బ్రో ఆ దిష్టి తీసే సీన్ ఎట్లా అనిపించింది బ్రో మీకు? దిష్టి తీసే సీన్ మీ మెటీరియల్ ఏం లేదన్న, అంత బాగుంది. స్ట్రైక్స్ అగైన్. ఓకే, అండ్ అల్టిమేట్ మూవీ అగైన్. ఇంటర్వెల్ అఖండ ఒక ఎత్తు అయితే అఖండ 2 పీక్స్ తీసుకెళ్ళాడు. బోయన్న స్ట్రైక్స్ అగైన్ విత్ బాలయ్య. బాలయ్య బాబు గారి గురించి ఏం చెప్తారు? బాలయ్య గురించి చెప్పేది ఏంటన్నా, బాలయ్య అక్కడ నందమూరి బాలకృష్ణ దిష్టి తీసే సీన్ ఫస్ట్ ట్రైలర్లో చూసినప్పుడే వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. సంథింగ్ వీఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్. సినిమాలో అల్టిమేట్ తమన్నా అయితే తమన్ చిత్త కొట్టాడు, అద్దిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బెటర్, సూపర్. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది కానీ బట్ ఇంటర్వెల్ నుంచి పీక్స్కి వెళ్ళిపోయింది భయ్య. ఓకే, బోయా సినిమాలో కామన్ అది. దట్స్ మై ఫీలింగ్స్. బట్ సీరియస్లీ ఇట్ వాస్ ఆసమ్. ఒక లాస్ట్ లో ఒక సీన్ ఇచ్చారు కదా, అలాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయి? యా ఉన్నాయి, సినిమాలో చాలా ఉన్నాయి సీన్స్ అట్లాంటి. బట్ యూ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఒక లార్డ్ శివ సీన్ ఒకటి ఉంది, దట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ థింగ్. అది ఇప్పుడు రివీల్ చేస్తే ప్రాబబ్లీ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్. బట్ యూ నెవర్ ఎక్స్పెక్టెడ్. రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 4. యా, ఒక చైనా వాళ్ళతో పోటీ పడడం హైలైట్. బాలయ్య బాబు గారు ఒక్కొక్క డైలాగ్ ఎట్లా అనిపించింది అన్న మీకు? చాలా పంచ డైలాగులు అండి అవి. ఒక శివుడి గురించి చెప్పడము అట్లా ఇలాగా దేవుడిని ప్రత్యక్షంగా చూపించాడండి. దేవుడిని ఎట్టి పరిస్థితులు మర్చిపోకూడదు.
మన కష్టాలు ఉన్నప్పుడు దేవుడు వస్తాడు తీరుస్తాడు. ఫైట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? అన్నీ ఉండే సినిమా అంతా ఫైట్స్ ఏనండి. ఫైట్స్ అంటే ఊరికే ఇది వచ్చే అలటప ఫైట్స్ కాదు. ఎవరి మూమెంట్కి ఎవరి దానికి ఒక మూమెంట్ అనేది ఉంటుందండి. మ్యూజిక్ ఎట్లా ఉంది తమన్ గారి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అబ్బా అమేజింగ్, చెవులు పోతాయి. మాత్రము ఇంకా చెప్పాలి అక్కడ కంటే మించిపోయి ఉన్నాయి సినిమా డైలాగ్స్ మాత్రం నిజంగా. మరి మ్యూజిక్ బాక్స్ అబ్బా తమన్ అయితే సావా దెంగిడు మొత్తం బాబ్బా పిచ్చి లేచిపోయింది మొత్తం. ఓకే బ్రో 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 చెప్పా బ్రో వీడు అన్నీ వీడియో తీస్తున్నా ఏమైంది సూపర్ సూపర్. ఎక్కడ పోయినా మావాడు అరే ఇక్కడ అన్న ఎట్లుంది అన్న మూవీ? సూపర్ మూవీ సూపర్. ఓకే, బాలకృష్ణతోనే కంపేర్ చేయలేము మనం, బట్ సినిమా ఇస్ రియలీ గుడ్. అన్న డైలాగ్స్ ఎట్లా అనిపించినాయి బాలయ్య బాబు గారి? బాలయ్య బాబు డైలాగులు గుర్తుపెట్టుకోలేనివి, చెప్పలేనివి, వినాలి అంతే. అంటే ఫోన్ లో వింటున్నప్పుడు థియేటర్ లో ఆ వైబ్ ఎట్లా అనిపించింది? ఆ వైబ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. చెప్పాలంటే చాలా ఉన్నాయి డైలాగ్స్ దానిలో, బట్ ఈ సినిమా కంప్లీట్ డిఫరెంట్గా ఉందండి, చాలా బాగుంది. అంటే ఏదో బాలయ్య బాబు అంటే మనం కామెడీగా కూడా చూస్తారు కదా కొందరు, అట్లా ఏం లేదు. మన సనాతన ధర్మం గురించి చెప్పడం వల్ల కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎక్కడ కూడా తప్పుగా లేదు. థ్యాంక్ యూ. బయట దిష్టి తీసే సీన్ గురించి చాలా సూపర్గా ఉంది యాక్చువల్గా. అది మనం అందరం టెంకాయ తిప్పుతూ ఉంటాం కదా, మనిషిని తీసేసి ఇలా ఇట్లా కొట్టేస్తాడు టెంకాయ కొట్టినట్టు. చాలా బాగుంది. మన తమన్ గారి మ్యూజిక్ ఎట్లా అనిపించింది? దుమ్ము రేపేసింది. థ్యాంక్ యూ.